దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగాక. ప్రభుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభావందనం తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను, మీ యొక్క వ్యక్తిగత జీవితములను, సాక్ష్యములను, పరిచర్యలను దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని నేటి ధ్యానాంశాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నీ పరిశుద్ధ లేఖనాల్ని మేము ధ్యానం చేసుకుంటుండగా మీ కృప మాకు తోడుగా ఉంచి నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మమ్మల్ని సరస్వతంలో నడిపించమని ప్రార్థిస్తూ వందనాలు చేస్తూ స్తోత్రం చేస్తూ యేసే పరిశుద్ధ నామములోనే ప్రతిమడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 13, 14, 15, 16 వచనాలు మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యుద్ధకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి అని రాసింది. 14వ వచనం, యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా ఎదుకు రానీడి వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను. చక్కటి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిచర్యలో అనేక మంది ఆయన యుద్ధకు వస్తున్నారు. వ్యక్తిగతంగా వస్తున్నారు, స్నేహితులు కలిసి వస్తున్నారు, కుటుంబాలుగా వస్తున్నారు, సమాజాలుగా వస్తున్నారు, మరి స్వంత దేశస్తులు వస్తున్నారు, ఇతర దేశస్తులు కూడా వస్తున్నారు. ఇస్రాయేల్ యొక్క పరిధిని దాటి వేరే దేశస్తులు కూడా వస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అందరూ ఆ గెరసన దేశం నుంచి కూడా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. గలిలీ అవతలి వారు, ఇవతలి వారు, యోర్దాను అవతలి వారు కూడా వచ్చినట్టుగా వేరే దేశస్తులు కూడా వచ్చి యేసయ్య యొక్క వాక్యాన్ని విని ఆయన తాకిడి ద్వారా స్వస్థతను పొందినట్లు మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభు యుద్ధకు అక్కడ ఉన్న కొంతమంది వారి పిల్లల్ని తీసుకుని వచ్చారు. చిన్నపిల్లలు, మా పిల్లల జీవితాలు బాగుండాలి, మా పిల్లల జీవితాలను దేవుడు దీవించాలి, వారికి కూడా ఏ రోగం రాకుండా మంచిగా ఉండాలి, జ్ఞానంతో ఉండాలని వాళ్ళు తల్లిదండ్రులు యేసు ప్రభు యుద్ధకు వారి పిల్లల్ని తీసుకుని వచ్చారు. దేవునికి స్తోత్రములు. చిన్నపిల్లల్ని తెచ్చినప్పుడు చాలా మంది అక్కడున్న తన శిష్యులే మరి యేసు ప్రభు యుద్ధకు పిల్లల్ని తేవద్దని గద్దించారు. ఇక్కడ పెద్ద వ్యాపారం జరుగుతుంది, ఇది ఒక పెద్ద వ్యవహారము, ఇది గుడ్డోలకు కళ్ళు తెరిపించే వ్యవహారము, మూగవారికి నోరు వచ్చేటట్టుగా చేసే వ్యవహారము, ఇది ఒక చచ్చిపోయిన వారిని లేపేటట్టుగా చేసే పెద్ద పరిచర్య ఇది, కానీ చిన్నపిల్లలకు అంత సంబంధించింది కాదు అన్నట్టుగా వాళ్ళు యేసు ప్రభు యొక్క అనుమతి లేకుండానే మరి యేసు ప్రభు దగ్గరికి వస్తున్న వారిని ఆటంకపరిచారు, ఇంకా వారిని గద్దించారు అని రాసింది. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరంటున్నాడు. యేసు ప్రభు అన్నప్పుడు వారిని ఆటంకపరచవద్దంటున్నాడు. అయితే వీళ్ళు ఎలా గద్దిస్తున్నారంటే, ఎలా ఆటంకపరుస్తున్నారంటే గద్దించి ఆటంకపరుస్తున్నారు. ఈ రోజుల్లో కూడా మరి అనేక మంది మరి అన్యుల మీద మన మీద పడి ఏడుస్తూ ఉంటాం, కానీ క్రైస్తవులమైన మనము మన క్రైస్తవ జీవితము, మన సాక్ష్యపు జీవితమే అనేక పర్యాయములు ఇతరులకు ఆటంకంగా ఉన్నట్టుగా మనం గమనించాలి. మన యొక్క మాట్లాడే పద్ధతి, మన యొక్క జీవన శైలి, మన యొక్క సాక్ష్యము, దాని యొక్క పరిమళము ఇతరులను ఆకర్షించినట్టుగా ఉండాలి. కానీ కొన్నిసార్లు దానికి భిన్నంగా ఉంటుందని కూడా మనం గమనించాలి. మనం వాక్యానికి లోబడకుండా మన ఇష్టానుసారంగా జీవించినప్పుడల్లా మనము ఆటంకపరిచే వారిగా ఉంటున్నాం. అంటే మనం ఇతరులకు ఒక ఆబ్లిగేషన్ లాగా, ఒక ఆటంకంగా ఉంటున్నాం. ఇంకా సువార్తల్లో వేరే భాగాల్లో కూడా యేసే అన్న మాటలు వేరే సువార్తకులు ఏమని రాశారంటే, అటువంటి వారు ఒక తిరిగటి రాయి మెడకు కట్టబడి సముద్రంలో పడవేయబడట వాడికి మేలు అంటున్నాడు. సముద్రంలో పడవేయబడితే పోయేది పాతాళానికి, అంటే అటువంటి వాడు బతికి ఉండడానికి వీలు లేదు అంటున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే వాడు నేరుగా నరకానికి వెళ్తేనే పుణ్యం అంటున్నాడు. ఎందుకంటే ఒక మూర్ఖుడు, ఒక కుటిలవర్తనుడు, ఒక కపటోపాయం గలవాడు అనేకమైన మంచి కార్యాలు పాడు చేస్తారని వాక్యం తెలిసింది. ఈ రోజుల్లో కూడా సంఘ ఆరాధనలలో క్రైస్తవ విశ్వాసుల మధ్యలో కూడా కొంతమంది మరి దురద బోధలు విని చెడ్డు ఆలోచనలతో ముసలమ ముచ్చట్లు కలిగి ఉండి సంఘాలను పాడు చేసే గుంటనక్కల్లాగా కూడా లేకపోలేదు. సంఘాల యొద్దకు మరి దేవుని సన్నిధికి సంఘానికి వచ్చేవారిని ఆటంకపరిచేవారు కూడా లేకపోలేదు. సంఘంలో ఉండొచ్చు, సంఘం బయట ఉండొచ్చు, కానీ దేవుని బిడ్డ, నువ్వు యేసు ప్రభు నమ్మిన వ్యక్తివైతే నేను ఇటువంటి ఆటంకపరిచే పనులు ఉన్నామేమో మనము పరీక్ష చేసుకొని ఆ పనిని వెంటనే విడిచిపెట్టి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకొని
తద్వారా మనం ఇంతవరకు ఆటంకపరిచిన విధానాన్ని బట్టి ఎంత శాపం మన మీదకి వచ్చిందో, మన కుటుంబం మీదకి, మన పిల్లల మీదకి వచ్చిందో మనకు తెలియదు. యేసయ్య పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగి ఆ శాప విముక్తులు కావాలని ప్రభు సేవకునిగా నేను అందరికీ హెచ్చరిస్తున్నాను. నేను కూడా ఈ హెచ్చరికను తీసుకుంటున్నాను. కాబట్టి మరి ఎలాగా ఆటంకపరుస్తారు అంటే, ఒక సేవకుని గురించి దుర్భాషలాడటం, ఒక బోధనా పద్ధతి గురించి దుర్భాషలాడడం, లేకపోతే ఒక సంఘము గురించి దుర్భాషలాడడం, రకరకాలుగా ఒక సంఘానికి వెళ్ళే వారిని అనుకూలమైన తన సంఘాన్ని తీసుకుని వెళ్ళేవారు కూడా లేకపోలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఆటంకపరిచే పరిచర్యలు, సంఘ సావాసానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిచర్యలు కొంతమంది చేస్తున్నారు. కాబట్టి ఇది దేవునికి విరుద్ధమైంది అని, సంఘానికి ఎవరిని రాకుండా, చిన్నపిల్లలు మాత్రమే కాదు, ఎవరిని కూడా సంఘానికి రాకుండా ఆపకూడదని మనవి చేయాలి. ఒక సేవకుడు ఎంతో కష్టపడి కన్నీరు గార్చి ఒక ఆత్మను, ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి నడిపించినప్పుడు, ఆ వ్యక్తిని వేరే ముచ్చటలు చెప్పి ఇంకో సంఘాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు ఆ సేవకుడు తనకు విశ్వాసాన్ని సడలిపోయి ఎంతో కృంగిపోతాడన్న విషయాన్ని మనం గమనించాలి. ఆ సేవకుల్ని నిర్వీర్యం చేయకుండా ఉండాలంటే, ఆ సేవకుని బలపరచాలంటే వీలైతే మనము నలుగురికి చెప్పి ఆ సంఘానికి మనుషుల్ని పోగు చేయాలి, కానీ ఉన్నవారిని బయటికి వెళ్ళి తీసుకెళ్ళకూడదని మనవి చేస్తున్నాం. ఎందుకంటే తోడేళ్ళు గొర్రెల్ని చెదరగొడుతుంది. ఎప్పుడు బాగా గుర్తుంచుకోండి దేవుని బిడ్డలారా, మనం తోడేళ్ళలాగా చెదరగొడుతున్నామా, గొర్రెల కాపరికి అనుకూలంగా గొర్రెల్ని సమకూరుస్తున్నామా? మనం ఒకసారి మనము పరీక్ష చేసుకోవాలి. మన యొక్క విధానము, మరి సంఘ ఆరాధనలను మరి గౌరవించిన వారు, సంఘానికి సమయానికి రాని వారు, లేకపోతే సంఘానికి రాకుండా ఉండే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇవన్నీ కూడా మరి ఆటంకపరిచే విషయాలు. ఒకవేళ నీకు స్నేహితులు ఎవరైనా నీతో ఉంటే, ఆదివారం వాళ్ళు నీతో ఉంటే, వాళ్ళని కూడా మందిరానికి రమ్మని ఆహ్వానించు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, నా మందిరము అన్యజనులకు ప్రార్థన మందిరం అంటున్నాడు. నా తండ్రి మందిరము అన్ని జనులకు అది ప్రార్థన మందిరం అని చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా యేసయ్య దగ్గరికి వచ్చి ఆరాధించవచ్చు. 100వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, ఏమంటాడంటే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, యెహోవా ఉత్తముడని తెలుసుకుంటాడు, యెహోవా యొద్ద కృప దొరుకునని కృతజ్ఞతలు చెల్లించి ఆయన ఆవరణలో ప్రవేశించిన అన్యజనులకు కూడా అది పిలిపిస్తున్నాడు. సమస్త దేశాలకు అటువంటి పిలుపుని దేవుడిస్తున్నాడు. కాబట్టి ఎవరిని మనము ఆటంకపరచకూడదని. ఇంకొకటి ఆటంకపరిచేది ఏంటంటే, సంఘానికి, సంఘ కాపరికి, సేవకునికి, సంఘానికి బోధకు వ్యతిరేకంగా తప్పుడు మాటలు మాట్లాడకూడదని మనము హెచ్చరించబడుతున్నాం. మోషేను చాలా మంది ఎదిరించారు, భూమి వాళ్ళని మింగేసింది. దేవుని బిడ్డలారా, ఎలీషా జీవితంలో కూడా వారిని వ్యతిరేకించిన వారు నిర్మూలం అయిపోయినారు. మరి అనేక మంది దేవుని యొక్క సేవను, దేవుని పరిచయను ఆటంకపరిచిన వారు మరి నాశనం అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆ స్థితిలో మనం ఉండక మనము సరి చేసుకోవాలి. కాబట్టి ఇదంతా చక్కగా ఉండాలంటే, ఇటువంటి తప్పులు మనం చేయకుండా ఉండాలంటే వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, తర్వాత కుటుంబ ప్రార్థన ఉండాలి, తర్వాత సంఘములో ప్రార్థనలో మనం పాల్పొందాలి. ఈ 3 రకాల ప్రార్థనలు మనల్ని, సంఘాన్ని బలోపేతం చేసే పనిలో ఉంచుతుంది. లేకపోతే ఇందులో ఏది మనం పోగొట్టుకున్నా, కొంతమంది సంఘ ఆరాధనలకు బాగానే వస్తారు, కొంతమంది వ్యక్తిగత ప్రార్థన చేస్తారని కుటుంబ ప్రార్థన చేయరు. కానీ దేవుని బిడ్డ, నువ్వు కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన చేస్తే సంఘ ఆరాధనను కూడా నువ్వు విస్మరించవని దేవుని యొక్క సేవకునిగా నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఆటంకపరిచిన వారిని చూసి యేసయ్య కోపడ్డాడు. కాబట్టి మరి శిష్యులే ఆటంకపరిచారంటే, ఎవరు ఆటంకపరిచేవారు అని అంటే, యేసయ్య దగ్గర రాకుండా అన్ని జనులు కాదండి, వారికంటే ఎక్కువగా ఆటంకపరిచేది శిష్యులుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు, అనగా యేసు ప్రభువుని వెంబడిస్తున్నట్టుగా కనిపించే వారే ఈ తప్పులు చేస్తున్నట్టుగా దేవుని వాక్యం మనకు సూచిస్తున్నది. 14వ వచనం మనం చూసినట్లయితే, యేసు అది చూచి ఏం చూస్తున్నాడు యేసు ప్రభు? ఎవరెవరు సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఎవరెవరు సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఎవరెవరు బోధనా పద్ధతులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఎవరెవరు సంఘ సభ్యులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, మరి ఆ పిల్లల్ని రానియకుండా ఎవరెవరు ఆపుతున్నారో, అదంతా యేసయ్య చూస్తాడంట. దేవుని బిడ్డ, నువ్వేం చేసినా యేసయ్య చూస్తాడు, నువ్వు ఏది మాట్లాడినా యేసయ్య వింటాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన గమనిస్తాడు. దేవుని బిడ్డలారా, ఆయన చూచే దేవుడు, కళ్ళిచ్చిన వాడు చూడకుండా, చెవులిచ్చిన వాడు వినకుండా అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయితే యేసు అది చూచి కోపపడ్డాడంట. ఎందుకు కోపపడ్డాడండి? యేసు ప్రభు కోపం ఎందుకు వస్తుంది? ఆటంకపరిచే వారి విషయంలో యేసయ్య కోపడతాడు. ఈరోజు నీవు దేవుని యొక్క సేవకునిగా, దేవుని యొక్క విశ్వాసిగా, సంఘంలో ప్రముఖ పాత్రను వహించే నీవు మరి యేసయ్య కోపానికి గురవుతున్నావా లేదో ఒకసారి పరీక్షించుకో. ఒకవేళ యేసయ్య ప్రేమను పొందిన వ్యక్తి అయితే, ఇదిగో నా ప్రియ కుమారుడు అని యేసయ్యని గురించి చెప్తే ఎంతో మంచిది.
నీ గురించి యేసయ్య ఎలాంటి కితాబు ఇస్తున్నాడు, నీ గురించి ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడు. యేసు ప్రభుల వారి గురించి తండ్రి దేవుడు పరలోకం నుంచి ఏమన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడిని 2 సార్లు చెప్పాడు. దేవుని బిడ్డారా, యేసయ్య మనల్ని చూసినప్పుడల్లా ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పాలి. దానియేలు విషయంలో దేవదూత దిగి వచ్చినప్పుడు ఏమన్నాడు, దానియేలు నువ్వు బహుప్రియుడవు అని చెప్పాడు. నువ్వు ఉపవసించి ప్రార్థిస్తున్న 21 దినములు ప్రారంభం కాకముందే నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెట్టగానే నేను నీ వద్దకు పంపబడ్డాను అని చెప్తాడు. ఎందుకంటే నువ్వు బహుప్రియుడవు. నీ ప్రార్థన పరలోకములో దేవుని సన్నిధిలో వినబడింది. ఉత్తర దిక్కున సభాపర్వతమున మహోన్నతుడుగా పరిశుద్ధుడుగా నివసించు దేవుడు నరస్వరూపైన సింహాసనాసీనుడు నీ ప్రార్థన విని ఉన్నాడు. ఎందుకంటే నీవు దేవునికి బహుప్రియుడవు, డార్లింగ్. నువ్వు దేవునికి ఒక అతి ప్రియమైన సేవకుడివి దానియేలు. ఎందుకంటే నువ్వు యెరూషలేము కట్టబడాలని, ఇశ్రాయేలుకు రాజ్యము సమకూర్చబడాలని ప్రార్థన చేస్తున్నావు. దేవుని రాజ్యం కొరకు, దేవుని ప్రజల కొరకు, దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేస్తున్నావు. కాబట్టి నువ్వు బహుప్రియుడవు. దేవుని బిడ్డ, మనం దేవుని వద్ద మంచి కితాబు పొందాలంటే ఆయనకి ఇష్టమైన పనులు చేయాలి. ఆయనకి ఇష్టమైన పని ఏంటంటే తండ్రి పని, దేవుని యొక్క రాజ్యపు పని, దేవుని యొక్క వాక్యానికి లోబడే పని మనం చేసినప్పుడు తండ్రి మనల్ని ఇష్టపడతాడు, బహుప్రియుడా అని పిలుస్తాడు. అయితే యేసు అది చూసి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, మీరెవరు ఆపడానికి వీల్లేదు, వాళ్ళు రానివ్వాలి. ఎలాగ అందరూ వస్తున్నారో పిల్లలు కూడా రావాలి. ఎందుకంటే వారిని మీరు ఆటంకపరచవద్దు. మీరు వాళ్ళని గద్దిస్తున్నారు, పొండ్రా పొండ నెలగొడుతున్నారు కదా, అలా చేయకండి. వారిని నా యొద్దకు మీరే రానివ్వాలా. ఇది కూడా మన బాధ్యత. రానియండి అంటే అర్థం ఆటంకపరచకుండా ఏం చేయాలా, వాళ్ళు వస్తూ ఉంటే రాని వల్ల, సంఘానికి ఎవరైనా కొత్త వారు వస్తుంటే రాని వల్ల. కొంతమంది ఆ సంఘం అంటేనే ప్రేమ, మిగతా సంఘం మీద ప్రేమ ఉండదు. అందరూ దేవుని సేవనే చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఎవరైనా పాస్టర్ ఇష్టం లేకపోతే, సేవకుడు ఇష్టం లేకపోతే, ఆ సంఘంలో ఎవరైనా నచ్చకపోతే అది వదిలేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏం చేస్తారంటే ఆ సంఘానికి వెళ్ళే వారిని అందరినీ వాళ్ళకి ఇష్టమైన సంఘాన్ని తీసుకెళ్తారు. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు ఏ సంఘం అయితే ఉన్నారో ఆ పాస్టర్ కూడా నచ్చడు, ఆ పాస్టర్ కూడా నచ్చకపోవచ్చు, అందులో పెద్దలు నచ్చకపోవచ్చు, అందులో బోధన నచ్చకపోవచ్చు, అందులో విశ్వాసులు ఎవరైనా నచ్చకపోవచ్చు. అప్పుడేం చేస్తారంటే మెల్లిగా అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ ఈ సంఘం గురించి కూడా చెడ్డగా మాట్లాడి ఇంకో దగ్గర తీసుకెళ్తారు. దేవుని పిల్లలు, ఇదంతా ఏంటంటే ఆటంకపరచు స్వభావము. కొంతమంది మేము విశ్వాసం అని చెప్పుకుంటూనే ఆటంకపరిచే పనిలో ఉన్నారు. యేసు ప్రభుని నమ్మినా అంటే సరిపోదు దేవుని బిడ్డ. నేను సంఘానికి వెళ్తున్నా, బల తీసుకుంటున్నా, కానుకలు వేస్తున్నా అంటే సరిపోదు దేవుని బిడ్డ. నీ మాటలు సార్వత్రిక సంఘాన్ని బలపరిచేటట్టుగా ఉండాలి. నీ మాటలు, నా మాటలు దేవుని యొక్క రాజ్యానికి ఆత్మలు రక్షించే విధానంగా ఉండాలి. దేవుని యొక్క రాజ్యానికి ఆత్మలు ఎవరు రక్షించాలా? సంఘ కాపరి మాత్రమే కాదు, సంఘంలో సభ్యులు కూడా గొర్రెలను కనాలి. కాబట్టి మన విశ్వాసము, మన యొక్క విశ్వాస జీవితము ఒక పరిమళ సువాసన వలె అనేకులను దేవుని వైపుకు ఆకర్షించేదిగా ఉండాలి. మనం మాట్లాడే మాట ఇతరులను యేసయ్యకి ఆకర్షించాలి. అది యేసయ్యలాగా ఉండాలి. ఆ యొక్క మాట, దాని వాణి, ఆ యొక్క మనం మాట్లాడే సమాచారపు వాణి దేవుని స్వరంలాగా ఉండాలి, దేవుని ప్రేమను చూపేదిగా ఉండాలి. కాబట్టి మనం అన్ని సంఘాలను ప్రేమించాలి. యేసయ్యను రక్షకుడుగా స్వీకరించే ప్రతి సంఘము మన సహోదరులదే మనం ప్రేమించాలి. కానీ స్థానిక సంఘానికి కట్టుబడి ఉండాలి. దేవుని బిడ్డ, నీ స్థానిక సంఘానికి నువ్వు కట్టుబడి ఉండాలి. నీ స్థానిక సంఘానికి నూతన ఆత్మను తీసుకెళ్ళాలి. ఇదివరకే సంఘానికి వెళ్తున్న వారిని ఇటు అటు తిప్పి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం కాదు, వారిని తారుమారు చేయడం కాదు, కానీ కొత్త వారిని యేసు నడిపించాలి, అన్యులను నడిపించాలి. ఏ విషయం తెలియని, యేసు గురించి ఏమి తెలియని వారిని ఒక్కసారి మందిరం, అన్యజనులను నడిపించాలి. ఎందుకంటే అన్యజనులకు నా మందిరం ప్రార్థన మందిరం దేవుడు అన్నాడు. యేసయ్య అది చూశాడు, కోపపడ్డాడు. చిన్న బిడ్డలను నా యొద్దకు రానీడి, వారిని ఆటంకపరచవద్దు అంటూనే ఏమంటే దేవుని రాజ్యము ఇలాంటి వారిది. ఏంటి దేవుని రాజ్యము? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం అనేది దేవుని రాజ్యం. మళ్ళీ చెప్తున్నాను, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం దేవుని రాజ్యం. దేవుని రాజ్యం భోజనము పానీయము కాదు. దేవుని రాజ్యము మాటలతో కూడింది కాదు. దేవుని రాజ్యం శక్తితో కూడింది. దేవుని బిడ్డలారా, చిన్న బిడ్డలు దేవుని శక్తిని కలిగి ఉంటారని దేవుడు యేసయ్య చెప్తున్నారు. కాబట్టి దేవుని రాజ్యం వీరిదని చెప్తున్నాడు. వీళ్ళుటి మాటలు కాదు, వీళ్ళు చేతలు చేస్తారు, చెప్పగానే వింటారు, దేవుని మాటలు వింటారు. అప్పుడే దెబ్బలాడుకున్న తర్వాత క్షణం మళ్ళీ ప్రేమతో కలిసిపోతారు. వారికి మధ్యవర్తి అవసరం లేదు, వాళ్ళు కలిసిపోతారు. ఎందుకంటే వారిలో ఆ పగ, ద్వేషం అనేది ఉండదు. ఆ క్షమానికి గొడవ పడతారేమో కానీ వాళ్ళకి వాళ్ళే కలిసిపోతారు, వాళ్ళకి వాళ్ళే ప్రేమలో పడతారు, వాళ్ళకి వాళ్ళే ముందుకు సాగిపోతారు. ఆ యొక్క
భేదాభిప్రాయాలు పక్కన పెట్టి ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి ఇలాంటి వారు అనగా ఈ చిన్న పిల్లల్లాగా విభేదాలు రావా? వస్తాయి. మనుషులం కాబట్టి విభేదాలు వస్తాయి, మాటలను బట్టి విభేదాలు వస్తాయి, ఒక్కొక్కరి జీవిత శైలిని బట్టి విభేదాలు వస్తాయి, ఒక్కొక్కరి యొక్క పెంపకాన్ని బట్టి సంఘంలో విభేదాలు వస్తాయి. అయినా కానీ ఏది ఏమైనా మనం అందరము నమ్మవలసింది దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథం బైబిల్. కాబట్టి ఆ యొక్క భేదాభిప్రాయాలు పక్కన పెట్టి పరిశుద్ధాత్మ బోధ, అపోస్తుల బోధ ఏదైతే సుబోధ ఉన్నదో, దయ్యముల బోధ కాదు సుమి, దురచవుల బోధ కాదు, కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అపోస్తుల సుబోధ ఏదైతే ఉన్నదో అది మనము నమ్మినప్పుడు మన స్వంత ఆలోచనలు పక్కన పెట్టి మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు సంఘములో సహోదరుల ఐక్యత మనం చూస్తాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తలపైన పోయబడి తన గడ్డం మేరుగా పొర్లి తన అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. అక్కడ హెర్మోను నుంచి సియోనుకు దిగి వచ్చిన మంచు వలె ఉండును అంటాడు. ఆశీర్వాదమును శాశ్వత జీవం నచ్చడం ఉండవలనని యెహోవా సెలవిచ్చినాడు. దేవుని యొక్క ఆర్డర్, జీవో, గాడ్స్ ఆర్డర్, దేవుని ప్రభుత్వం యొక్క ఒక 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 ఆజ్ఞ. అది ఏంటంటే ఎక్కడైతే సహోదరులు కలిసి ఉంటారో, ఎక్కడైతే ప్రేమ సహృదయం కలిగి ఉంటారో అక్కడ దేవుని అభిషేకము పొర్లి పారుతుంది. కొరింథులో సంఘం ఉంది, గలతీలో సంఘం ఉంది, కొలస్సీలో సంఘం ఉంది. మరి ఏ సంఘానికి ఆది సంఘంలో గొడవలు లేవు. ఎవరి సంఘాల వాళ్ళని అందరినీ పౌలు నడిపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. అందరికీ ఒకటే సువార్త, అందరికీ ఒకటే పత్రికలు, పరిశుద్ధాత్మ స్వరం. కాబట్టి అందరూ ఐకమత్యంతో ఉన్నారు. ఫిలిప్పీలతో పౌలు అంటున్నాడు, నేను మీ యొద్ద ఉన్నప్పుడు మీరు సంతోషంగా ప్రేమగా ఉన్నట్టుగా కాదు, నేను లేనప్పుడు కూడా, శరీరముతో మీతో లేనప్పుడు కూడా నేను ఉన్నట్టుగానే మీరు ఒకరినొకరు మరి ప్రేమతో ఐకమత్యంతో ఉండాలి అని చెప్తున్నారు. అది మాదిరి జీవితం. దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభుల వారి యొక్క బోధన ఏంటంటే అందరూ ప్రేమ కలిగి ఉండాలి. ఈ విధంగా ప్రభువును సంతోషపెట్టుగా మనం ఉండాలి. అయితే యేసు ప్రభు అంటున్నాడు, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారి. ఇలా అందరు కలిసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి, అభిషేకం దిగి వస్తుంది, దేవుని యొక్క సంఘాలు అభివృద్ధి అవుతాయి. దేవుని బిడ్డ, నీ సంఘంలో నుంచి నేను లాక్కోవడం, నా సంఘం నుంచి నువ్వు లాక్కోవడం అనేది కాదు, కానీ మనమందరము ప్రార్థన చేస్తూ, ఒకరికొరకు ప్రార్థన చేస్తూ ప్రతి సంఘము ఎదగాలి. ప్రతి సంఘము, కొరింథీ సంఘం ఎదగాలి, గలతీ సంఘం ఎదగాలి, ఎఫెసీ సంఘం ఎదగాలి, కొలస్సీ సంఘం ఎదగాలి, అన్ని ఎఫెసీ సంఘం, ప్రతి సంఘం ఎదగాలి. కాబట్టి సంఘాల్లో నుంచే క్రైస్తవులను ఇందులో నుంచి అందులోకి మార్చడం అనేది పరిచర్య కాదు, అది ఆటంకపరిచే పరిచర్య. కానీ ప్రతి సంఘం ఎదగాలన్న ఆశ మనకు ఉండాలి. దావీదు రాసిన కీర్తనలు అన్ని సంఘాల వాళ్ళు వాడుకుంటున్నారు. పౌలు రాసిన పత్రికలు ప్రతి సంఘములు వాడుకుంటున్నారు. ఓసన గారు, ఏసన గారు రాసిన పాటలు ప్రతి సంఘంలో వాడుతున్నారు. మహామహా మేధావులు ప్రభువు దగ్గర, ప్రభు పాదల దగ్గర నుండి మోకరించి రాసిన చక్కటి కీర్తనలు మరి ఆ ఇంగ్లీష్లో కావచ్చు, మరి తెలుగులో కావచ్చు, రకరకాల భాషలో వాడిన పాటలన్నీ కూడా అన్ని సంఘాలు వాడుకుంటున్నారు. వాళ్ళు ఒక సంఘం కొరకని రాయలేదు ఆ పాటలు. ఆ పత్రికలు కానీ, ఆ ప్రవచనాలు కానీ, బైబిల్ రాసిన లేఖనాలు కానీ ఒక సంఘం కొరకు రాయలేదు. దేవుని బిడ్డ, అన్ని సంఘాల కొరకు రాశారు. కాబట్టి అన్ని సంఘాలు అభివృద్ధి కావాలా, క్రైస్తవులందరూ అభివృద్ధి కావాలా. 3వ యోహాను పత్రిక 2వ మాట ప్రకారం, నా ప్రియుడ, నీ ఆత్మ వర్ధిలించకూడదు, నీవు అన్ని విషయములలో వర్ధిల్లవలనని, సౌఖ్యంగా ఉండవాలని కోరుచునంటున్నాడు. అన్ని విషయంలో వర్ధిల్లాల. అందుకే దేవుడు అంటాడు, మరి ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఏమంటాడంటే, నేను మిమ్మను ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అవి రాబో దినములలో మీకు సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కావు. ఫర్ ఐ నో ద ప్లాన్స్ దట్ ఐ హ్యావ్ ఫర్ యూ, దే ఆర్ ద ప్లాన్స్ ఆఫ్ గ్రేట్ ఫ్యూచర్, దే ఆర్ ద ప్లాన్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ ఆఫ్ ఎ గ్రేట్ ఫ్యూచర్, నాట్ ద ప్లాన్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ అంటాడు. ఏ రకం కూడా దేవుడు నీ గురించి విధ్వంసపూరితమైన ఆలోచనలు కలిగి లేడు. కాబట్టి దేవుడు నిన్ను బాగు చేయాలని, నన్ను బాగు చేయాలని, మన సంఘ సహోదరులు అభివృద్ధి చేయాలని, మన పరిచర్యను అభివృద్ధి చేయాలని, మన కుటుంబాలను అభివృద్ధి చేయాలని, మన ఇళ్లలో జ్ఞానం వలన, తెలివి వలన, దేవుని భయం వలన వచ్చే సంపద నింపబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి సామెతల గ్రంథంలో మనం చూస్తాము, మరి అక్కడ జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుంది, మరి వివేచన వలన దాని గదులలో మరి చాలా విలువైన వస్తువులు నింపబడతాయని రాసిన దేవుని బిడ్డ. మనం దేవునికి భయపడితే, దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతికితే అప్పుడు ఇవన్నీ అనుగ్రహించబడతాయని దేవుడు చెప్తున్నాడు. మన వ్యక్తిగతంగా కూడా ఎంతో అభివృద్ధి అవుతాం. లోకరీతిగా వస్తువులు కూడా దేవుడు తీరుస్తాడు, అక్కర్లు కూడా తీరుస్తాడు. కానీ అన్నిటికంటే పెద్ద అక్కర మనం ఆత్మీయంగా బలపడ్డప్పుడు అనేకులను యేసయ్య కొరకు మనము ఆకర్షిస్తాం, మందకు మాదిరిగా బ్రతుకుతాము. దేవుని రక్తం చేత మనం కడగబడ్డామని అపోస్తల కార్యములు 28వ అధ్యాయంలో 20వ వచనంలో వాక్యం చెప్తుంది. మరి ఏమనంటే, మరి 20వ వచనంలో ఏమన్నదంటే,
మనము మరి ప్రభు దేవుని యొక్క రక్త చేత కడగబడి, ఎందుకు అనంటే ఇతరులకు మనల్ని మనం పరీక్షించడం వల్ల ఇతరులకు మాదిరిగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడని వాక్యం చెప్తుంది. కాబట్టి యేసు రక్తం మన కొరకు కడగబడింది, ప్రోక్షించబడింది. మనం కడగబడ్డాము. కడుగుతూ మరి ప్రభు చేత కడగబడుతూ ముందుకు సాగుతున్న విషయాన్ని మర్చిపోకుండా మన మాదిరి జీవితాన్ని మనం చక్కబెట్టుకుందాం. అయితే యేసు ప్రభువు ఇలాంటి వారిది దేవుని రాజ్యం అని చెప్పాడు. కాబట్టి ఎవరిని మనం ఆటంకపరచకూడదు. ఓ దేవుని బిడ్డ, ఒక భార్య అయితే నీ భర్తను ఆటంకపరుస్తున్నావా? నీ వైఖరి ఎలాగుంది? నీ ఆత్మీయ స్థితి ఎలాగుంది? నీ అలవాట్లు, నీ భోజనము పానీయం ఎలాగుంది? దేవుని బిడ్డ, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాల్లో వాక్యం చెప్తుంది. దానియేలు అంటున్నాడు, మరి దానియేలు గురించి ఏం రాయడిందంటే, రాజు భుజించు భోజనమునైనను పానీయమునైనను ఆ భోజనము చేయొద్దని, ఆ పానీయము సేవించొద్దని. ఎందుకు? అలా సేవిస్తే తాను అపవిత్రపరచుకోకూడదని తను ఉద్దేశించిన రాసింది. డానియల్ పర్పస్డ్ ఇన్ హిస్ హార్ట్ దట్ హీ వుడ్ నాట్ డిఫైల్ హిమ్సెల్ఫ్ విత్ ద పోర్షన్ ఆఫ్ కింగ్స్ మీట్ అండ్ విత్ ద పోర్షన్ ఆఫ్ కింగ్స్ డ్రింక్. ఆయన భుజించే ఆ భోజనము అపవిత్రమైంది, ఆయన పానీయం చేసే ఆ పానీయము అపవిత్రమైంది. దేవుని బిడ్డ, క్రైస్తవులు సంఘములో బల తీసుకుంటున్నారు, బయట ఇళ్లలో బయట అపవిత్రమైంది సేవిస్తున్నారు. దేవుని బిడ్డ, నువ్వేం సేవిస్తున్నావో దేవునికి వ్యతిరేకమైంది అయితే పరిశుద్ధాత్మునితో మాట్లాడుతున్నాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మరి నెబుకద్నెజర్ కొడుకు అది దేవుని యొక్క పరిశుద్ధ ఉపకరణాలు వాళ్ళ నాన్న తెచ్చాడు. యెరూషలేము నుంచి 5 తెచ్చి రాజు బొక్కసంలో పెట్టాడు, ఆ తిజోరిలో పెట్టాడు. అయితే అక్కడి నుంచి తెప్పించుకొని అందులో దేవుని యొక్క బంగారు పాత్రలు తీసుకొని ఆయన అందులో మద్యం పోసుకొని తాగుతున్నాడు. దేవుని హస్తం వచ్చింది, మెనే మెనే టికేలు పార్షినని. ఓ రాజా, నువ్వు తూకం వేయగా తక్కువగా కనపడ్డావు, కాబట్టి నీ రాజ్యము నీ ఎదురు నుంచి తీయబడి మాదీలకు ఇవ్వబడుతుంది. ఈ రాత్రి వాడు వస్తాడు, నిన్ను చంపుతాడు, నీ రాజ్యం అయిపోయింది. ఎందుకంటే నువ్వు తక్కువ కొలబడ్డావు. ఎందుకంటే నీవు దేవుని యొక్క మరి ఆ సేవకు వాడబడే వస్తువుల కంటే నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు. దేవుని యొక్క పరిశుద్ధమైన పాత్రల్ని నీ యొక్క సొంత సుఖం కొరకు, నీ యొక్క ఎంజాయ్మెంట్ కొరకు వాడుకున్నావు. కాబట్టి దేవుడు నీ మీద ఉగ్ర రూపం దాల్చాడు, కోప్పడ్డాడు అన్నాడు దానియేలు. ఆ యొక్క భావం చెప్పగానే ఆ రాజు దానియేలు మెడలో ఒక బంగారు దండేశాడు, దానియేలుని గౌరవించాడు, దానియేలు గురించి గొప్పగా అందరికి ప్రచురించాడు. ఆ రోజు రాత్రి దేవుడి యొక్క గొప్పతనాన్ని ఆ రాజు తెలుసుకున్నాడు. కానీ సమయం లేదు. ఆ రోజు రాత్రే అతనికి ఆఖరి రాత్రి. దర్యావేషి వచ్చేసాడు, అతన్ని దగ్గర నుంచి రాజ్యం తీసుకున్నాడు. ఇంకొకసారి దేవుడు నిర్ణయిస్తే ఆ యొక్క ఆజ్ఞను ఎవరు తిప్పి కొట్టలేరు. రాజు యొక్క మనసుని ఎవడును మార్చజాలడు. రాజు ఉంగరంతో సంతకం పెట్టిన తాకీదులు ఎవడు మార్చజాలడు. కొన్నిసార్లు రాజుకు మార్చాలని ఆశ ఉన్నా అతను మార్చజాలడు. ఎందుకంటే అతని యొక్క చిత్తం అలాంటిది, అతని యొక్క అధికారం అలాంటిది. దేవుడు నీ గురించి కానీ నా గురించి కానీ కోపంతో ఏదైనా మరి శాపవచనం పలికాడా? కోపంతో ఏదైనా రోగాన్ని అనుమతించాడా? కోపంతో అప్పులను అనుమతించాడా? దేవుని బిడ్డ, జాగ్రత్త. ఏమి భోజిస్తున్నావో, ఏమి సేవిస్తున్నావో జాగ్రత్త. అయ్యా ఒక భర్తగా ఉంటే నీ భార్యకు ఆటంకంగా ఉన్నావా? నీ మాటలు, నీ స్నేహాలు, నీ పరిస్థితులు, నిన్ను నమ్ముకున్న భార్యను మోసం చేస్తున్నావా? ఓ అమ్మ, నిన్ను నమ్ముకున్న భర్తను మోసం చేస్తున్నావా? పిల్లలారా, మీ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారా? జాగ్రత్త. దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏ పంటను విత్తుతాడో అదే పంటను కోస్తాడని వాక్యం చెప్తుంది. చిన్నపిల్లలాగా ఉన్నాం, చిన్నగా తప్పులు చేశాం, సరిపోయింది, క్షమించమని దేవుని అడిగాం, క్షమించేశాడు. ఇంకా మరలా ఆ బురదలో పడాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డ, తెలుసుకున్నావు యేసయ్యని, ఇంకా అయిపోయింది నీ జీవితం. ప్రభువుల దగ్గరకు వస్తున్నావు, జీవితాన్ని సరి చేసుకో. దేవుని బిడ్డ, దేవుని సేవకునిగా నేను నీకు వార్నింగ్ ఇస్తున్నాను. నీవు ఎవరైనా సరే నీ జీవితాన్ని సరి చేసుకో. అది ఇంకా చాలా అందరికి తెలిసి ఆ పాపం ఇంకా, ఆ యొక్క రహస్య పాపం ఇంకా బట్టబయలై దావీదుకు మరి సిగ్గుమాలిన స్థితి వచ్చింది కదా, అలా నాతాన్ లాగా సిగ్గుమాలిన స్థితి రాకముందే నిన్ను సరి చేసుకో. దేవుని బిడ్డ, దేవుని సేవకునిగా నేను హెచ్చరిస్తున్నాను. ఓ సేవకుడా, ఓ సేవకురాలా, ఓ దేవుని బిడ్డ, నువ్వే తప్పులో ఉన్నా ఆ తప్పును నువ్వు మార్చుకోవాలా. మన జీవితాలు సరి చేసుకోవాలా, తగ్గించుకోవాలా, దేవునికి సమర్పించుకోవాలా. మనం దేవుని రాజ్య పనిలో ఉన్నాం. ఎంత పెద్ద పనికి పిలిచాడు దేవుడు మనల్ని. అవి మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం? ఇక్కడక్కడ పరిగెడుతున్నాం. కొంతమందికి ధనవంతులతోనే స్నేహం చేయాలా. ఒక ఫెలోషిప్కి రమ్మంటే, ఒక సంఘానికి రమ్మంటే ఆ సంఘంలో పేదలు ఉన్నారని, అందులో లేబర్లు ఉన్నారని చెప్పిన వారు కూడా లేకపోతే, దేవుని బిడ్డ జాగ్రత్త. ఒక సంఘాన్ని నువ్వు పేరెత్తి చూపిస్తున్నావు, జాగ్రత్త. నువ్వు సంఘాన్ని లేబరులు అంటావా? జాగ్రత్త. దేవుని బిడ్డ, యేసు ప్రభు రక్తం ఇచ్చి కొన్న సంఘం అది. పరలోకంలో బంగారు వీధిలో తిరగబోయే అమూల్యమైన ఆత్మలు వాళ్ళు.
వాళ్ళని నువ్వు లేబరులు అంటావా, పేదోళ్ళు అంటావా? జాగ్రత్త. వాళ్ళు ప్రార్థించేవారు, వారు కన్నీరు గార్చేవారు. నీకు నాకు కష్టం వస్తే నీ కొరకు నా కొరకు ప్రార్థించేవాళ్ళు. వాళ్ళు దేవుని బిడ్డలు, వాళ్ళు పరలోక రాజ్యములో వారసులు, వాళ్ళు మహిమ కిరీటాలు ధరించబోయే వాళ్ళు, గొర్రెపిల్ల రక్తం ద్వారా సాక్ష్యం ద్వారా సాతానుని ఓడించిన వాళ్ళు, వాళ్ళు తెల్లని వస్త్రాలకు పాత్రలు యోగ్యులు. వాళ్ళు సంఘం ఉన్న వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడకూడదు దేవుని బిడ్డ. ఎవరైనా సరే, చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా, ధనవంతులైనా దరిద్రులైనా పేదవాళ్ళైనా, యేసుని నమ్మితే అందరూ సమానమే, అందరూ పరిశుద్ధులే దేవుని బిడ్డ. అయితే యేసు ప్రభువు వారు ఒక మంచి మాట చెప్తున్నారు 15వ వచనంలో, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు. ఎవరైతే దేవుని రాజ్యాన్ని చిన్న బిడ్డలాగా అంగీకరింపరో అందులో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పి ఏమంటున్నాడు? దేవుని రాజ్యంలోకి ఎవరు అర్హులంట? చిన్న పిల్లలాగా. చిన్న పిల్లలకి స్కూల్లో క్లాస్లోకి వెళ్తే టేబుల్ మీద నిలబడమంటే నిలబడతారు, వెళ్ళి మట్టిలో ఆడుకుందామంటే ఓకే అంటారు, బురదలో ఆడుకుందామంటే ఓకే అంటారు. అలా చేయడం తప్పు అంటే ఏం చేయాలంటారు? శుభ్రంగా తయారు కావాలంటే శుభ్రంగా తయారవుతారు. ఏది చెప్పినా వింటారు. ఏంటి ఆ స్వభావం? లోబడే స్వభావము. టీచర్ చెప్పే మాటకు లోబడే స్వభావము, నాయకునికి లోబడే స్వభావము. మోషేకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు అరణ్యంలో నశించిపోయారు. మోషే చక్కటి అద్భుతాలు చేస్తూ, మన్నా భుజింపజేస్తూ, బండ నుంచి మధురమైన నీళ్ళు ఇస్తూ, ఆ చేదైన మారాస్థలంలో మధురమైన నీళ్ళు ఇచ్చాడు మోషే. వాళ్ళకు పూరేలను రప్పించి మాంసం పెట్టాడు. వాళ్ళను పాములు గరుస్తూ ఉంటే ఆ యొక్క ఎత్తబడిన సర్పాన్ని, వెండి సర్పాన్ని వాళ్ళకి చూపించి వాళ్ళకు రక్షణ వచ్చినట్టుగా చేశాడు. వాళ్ళ పక్షంగా దేవుని సన్నిధిలో మరి గోజాడి ఆ బండ సందులో నిలబడి, దేవునికి ఇశ్రాయేలుకు మధ్యలో ఆ సందులో నిలబడి గోజాడి దేవుని సన్నిధిలో, ప్రభువా వీళ్ళను నువ్వు కనుక హతం చేస్తే నీ గురించి అన్యులు ఏమనుకుంటారు అని చెప్పి వారి పక్షంగా దేవుని దగ్గర వ్యాజ్యం ఆడాడు, దేవుని దగ్గర బతిమలాడుకున్నాడు. ఒకవేళ వారిని కనుక నశింపజేస్తే జీవగ్రంథం నుంచి నా పేరును తుడిపి పెట్టమని చెప్పేసి తన ఆత్మను పణంగా పెట్టి, వస్తే అందరం పరలోకానికి వస్తాం, వాళ్ళు రాకపోతే నేను వచ్చేందుకు అని చెప్పేసి నా పేరు తుడిపే అన్నాడు. అటువంటి సేవకుని వ్యతిరేకించారు వాళ్ళు. దేవుని బిడ్డ, సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడద్దు. మోషేకి వ్యతిరేకంగా మాట్లాడిన అహరోను ఏడవాల్సి వచ్చింది. మిరియాము కుష్టుతో పాలెం బయట 7 రోజులు ఉండాల్సి వచ్చింది. దేవుని బిడ్డ, సంఖ్యాకాండం 12 చదవండి, అక్కడ దేవుని వాక్యం ఎలా ఉందో మనకు తెలుస్తుంది. మోషే గురించి అనగా సేవకుల గురించి ఏదైనా నువ్వు మాట్లాడితే దేవుడు వింటాడు. నువ్వెవరైనా సరే, నేను కూడా మాట్లాడద్దు సుమి, నేను కూడా ఒక సేవకుని కాబట్టి ఇతర సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. వాళ్ళు నీ గురించి తప్పు చేసినా ఏం చేసినా వాళ్ళు సేవకులే. దేవుని బిడ్డ, ప్రతి సేవకుని ఇంట్లో అద్భుతాలు జరగాలని ఆశ, ప్రతి పరిచర్యలో అద్భుతాలు జరగాలని ఆశ. కాబట్టి ఈ వాక్యం ఏంటంటే ప్రతి సేవకుని యొక్క సేవను దేవుడు దీవించాలని నా ప్రార్థన, నా ఆకాంక్ష. దేవుని బిడ్డలారా, చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యాన్ని మనం ఎవరైతే అంగీకరిస్తారో వారు పరలోకంలో ప్రవేశిస్తారు. లేకపోతే ఎంత మాత్రం ప్రవేశించాలని మీతో నిశ్చయముగా చెప్తాను. నిశ్చయముగా అంటే దేవుని ఆజ్ఞ, అది సెలవు. యెహోవా సెలవిచ్చారని పాత నిబంధనలు అన్నాడు, కొత్త నిబంధనలు యేసయ్య నిశ్చయముగా సెలవిస్తున్నాడు, లేకపోతే మరలా చెప్పుదును అంటాడు. కాబట్టి ఆ విధంగా యేసయ్య ఆ మాటల్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు, వాటిని స్థాపిస్తున్నాడు. అయితే మరి దేవుని రాజ్యాన్ని ఎట్లా స్వీకరించాలా? ఒక పిల్లలాగా స్వీకరించాలి, ఒక చిన్న బిడ్డలాగా స్వీకరిస్తే చాలు. దాని గురించి అవగాహన లేకున్నా పర్వాలేదు, కానీ యేసయ్య రక్షకుడు అని స్వీకరిస్తే చాలు. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి యేసయ్య వారిని ఆశీర్వదించాడు. ఏం చేశాడంట? ఆ బిడ్డల్ని పైకెత్తాడంట. దేవుని బిడ్డ, నీ ఇంట్లో పిల్లల్ని, నీ సంఘం పిల్లల్ని దేవుని దగ్గర నడిపిస్తే, చిన్నపిల్లల్ని పనులకు వాడుకోవడం కాదు, చిన్నపిల్లల్ని మన అవసరాల కొరకు వాడుకోవడం కాదు, వాళ్ళని దేవుని దగ్గర నడిపించారు. తల్లిగా తండ్రిగా దేవుని దగ్గర నడిపించారు, సంఘంలో పెద్దలంగా దేవుని దగ్గర వారిని నడిపించారు. అప్పుడు దేవుడు వారిని ఎత్తుకుంటాడు. యేసయ్య ఎత్తుకుంటే యోసేపులాగా, దానియేలులాగా, దావీదులాగా మరి వారు దీవించబడతారు. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించాలి, హృదయానికి దగ్గరగా పెట్టుకుంటాడు. ఇంకా వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడంట. కాబట్టి మరి యోహాను 13 అక్కడ రాసి ఉంటది. మరి 23లో ఏముంటదంటే, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని చూడండి. యోహాను ఎక్కడున్నాడు? యేసే రొమ్ము దగ్గర ఉన్నాడు. జబ్బేజ్ ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, మొదటి దినవృత్తాంత గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో, యెబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసింది. ఏం అడిగాడండి? ఆస్తులు అడగలేదు, ఆయుష్ అడగలేదు, కానీ ఏమడుగుతున్నాడు? నీవు నిశ్చయంగా నన్ను ఆశీర్వదించాలా, నా సరిహద్దును విశాలపరచాలా. ఇంకా ఏమంటున్నాడు? నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి
కీడు రాకుండా నన్ను కాపాడు అన్నాడు. ఇది ప్రతి సంఘానికి మరి కలగాలనే ఆశ, ప్రతి కుటుంబానికి ఈ యొక్క ఆశీర్వాదం కలగాలనే ఆశ, నా ప్రార్థన. యోసేపుతో దేవుని హస్తము తోడుగా ఉంది కాబట్టి అతడు ఏది చేసినా వర్ధిల్లడని మరి ఆదికాండం 39వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూస్తాం. కాబట్టి దేవుడు అతను తోడైనాడు కాబట్టి అతడు చేసినంతే దేవుడు దీవించాడంట. యెహోవా కటాక్షము యోసేపుకు తోడైంది కాబట్టి యోసేపు ఆ పోతిఫర్ ఇంట్లో ఉన్న, జైలులో ఉన్న, ఆయన ప్రధానమంత్రిగా రాజ్య పీఠాధిపతిగా ఉన్న దేవుడు అతన్ని దీవించాడు. అతను చేసినంత సఫలమైంది, మొదటి కీర్తన లాగా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము సంఘములో చిన్నపిల్లలను, అన్యులను యేసయ్య వద్దకు నడిపించాలా. అప్పుడు యేసయ్య వారిని పైకెత్తుతాడు, హత్తుకుంటాడు, చేతులుంచి ఆశీర్వదిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ఏంటంటే ప్రతి బిడ్డకు యేసు నామములో దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ లేఖనాలు మేము చదివి ఉండగా అయ్యా, ఈ లేఖనాల ప్రకారం మమ్మల్ని దీవించమని, ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి సేవకుని యొక్క సేవను యబ్బేజు ప్రార్థనకు అనుగుణంగా మొదటి దినవృత్తాంత గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం ప్రకారం దీవించమని, అభివృద్ధిపరచమని, హస్తం తోడుగా ఉంచమని, కీడు రాకుండా కాపాడమని అయ్యా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఎవరెవరైతే రహస్య ప్రార్థన హృదయాంతరంలో కలిగి ఉండి నీ వైపు చూస్తూ అయ్యా శరీర స్వస్థత కావచ్చు, ఏదైనా ఉద్యోగ అక్కర కావచ్చు, ఇంకేదైనా సంకుచిత సమస్య కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అయ్యా అక్కర్లన్నీ తీర్చండి, మీ నామానికి మహిమ తెచ్చుకునండి. అయ్యా మరి వింటున్న వారిని మీకు, మీ రాజ్యానికి అయ్యా వారసులుగా మార్చండి. మీ రాజ్యం కొరకు ఎదురుచే వారికి ఇతరుల్ని సిద్ధపరిచే వారిగా మార్చమని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ మా అందరి ప్రార్థనకు జవాబిచ్చినందుకు మీకే స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములోనే బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.